హలో అండి అందరికీ. ఇది నిన్న తీసినటువంటి వీడియో అండి. నిన్న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశాలు ఉన్నాయి కదా బెండాలపాడులో. ఇక అందుకని బయలుదేరి వెళుతున్నాము. బెండాలపాడులో గృహప్రవేశాలు అయిన తర్వాత దామర్చర్లలో మీటింగ్ ఉంటుందండి. ఇక 2 కిలోమీటర్ల యువతలే బస్సులు ఆపేశారు. మా ఊరు నుంచి బస్సులు పెట్టారండి. ఇక ఆ బస్సుల్లోనే నేను బయలుదేరి వెళ్ళాను. అసలు ఎంత జనమోనండి. 2 కిలోమీటర్ల యువతలే బస్సులు ఆపారు కదా, బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ వెళ్ళటానికి ఇబ్బంది కదా అని చెప్పి యువతలే ఆపేశారు. ఇక అలాగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకోండి చూడండి, ఇక స్క్రీన్లో అన్నీ చూపిస్తూ ఉన్నారు. అక్కడ గృహప్రవేశాలు అవి కూడా రేవంత్ రెడ్డి గారు చేసినవి ఇలాగ స్క్రీన్లోనే చూస్తున్నామండి. ఇక అక్కడ గృహప్రవేశాలు అయ్యాక ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీటింగ్కి వస్తారంట. అక్కడ చాలా ఇళ్ళు ఇచ్చారంటండి, చాలా వరకు పూర్తయ్యాయంట. ఇక అక్కడ గృహప్రవేశాలు అయిన తర్వాత ఇక్కడికి సభా ప్రాంగణానికి వస్తుంటే ఇలాగ కారులో నేను స్క్రీన్ పైన తీశాను. సభా ప్రాంగణం స్టేజ్ దగ్గర నుంచి మేము కూర్చున్నది చాలా దూరం అండి. అందుకని ఇలాగా స్క్రీన్లో తీశాను. లాస్ట్లో అయితే వెళ్ళి కొంచెం ఎదరి వరకు వెళ్ళి చూశాను రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జారే ఆదినారాయణ గారు ముగ్గురు స్టేజ్ పైనప్పుడు చూశాను. అసలు ఖాళీ లేదండి, ఎంత జనమో. ఏ కుర్చీలు ఖాళీ లేవు, నుంచోవాలేమో అనుకున్నాము. చివరికి కుర్చీలు కనిపిస్తే కూర్చొని ఉన్నాము. ఇక మీటింగ్ అది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ పాట పాడుతుంటే అందరూ నుంచొని ఉన్నారు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, బాయ్.